హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో మహిళలకు సంబంధించి ఎన్నికల సమయంలో ఇచ్చిన ముఖ్యమైన హామీల్లో ఆడబిడ్డ నిధి పథకం కూడా ఒకటి. ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారు, అర్హతలేంటి, అప్లికేషన్స్కు సంబంధించి ఏ ఏ డాక్యుమెంట్స్ కావాల్సి ఉంటుంది, సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, ఎండ్ వరకు చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీరు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో ఈ ఆడబిడ్డ నిధి పథకం కింద అర్హత ఉన్న మహిళలకు ప్రతి నెల 1500 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అంటే ఏడాదికి మొత్తం 18,000 రూపాయల వరకు ప్రయోజనం అందే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటి వరకు ఈ పథకానికి సంబంధించిన పూర్తి స్థాయి అధికారిక విధి విధానాలు, దరఖాస్తు తేదీ, అర్హతలు, డబ్బులు జమ చేసే విధానం వంటి వివరాలు ప్రభుత్వం నుంచి పూర్తిగా ప్రకటించాల్సి ఉంది. పథకం అమలులో ఆలస్యం అవుతున్న నేపథ్యంలో గత నెలల మొత్తాన్ని కలిపి ఒకేసారి 18,000 రూపాయలు ఇచ్చే అవకాశం ఉందనే చర్చ జరుగుతుంది. కానీ ఇది ప్రస్తుతం అధికారికంగా ఖరారైన విషయం కాదు. కాబట్టి 18,000 రూపాయలు ఒకేసారి విడుదల చేసే అవకాశం ఉంది. ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసిన తర్వాతే తుది సమాచారం తెలుస్తుంది. అప్లికేషన్ ప్రక్రియ అనేది సెప్టెంబర్ 10వ తేదీ వచ్చే ముందు తేదీల్లో ఏదో ఒక తేదీన ప్రారంభించే అవకాశం ఉంది. ఇక అప్లికేషను ప్రారంభమయ్యే ముందు కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లు సిద్ధంగా ఉంచుకోవడం మంచిది. ఆధార్ కార్డు, ఆధార్కు లింక్ అయిన మొబైల్ నెంబరు, బ్యాంకు పాస్బుక్ లేదా బ్యాంక్ ఖాతా వివరాలు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, రేషన్ కార్డు లేదా కుటుంబ వివరాల పత్రాలు, అవసరమైతే ఆదాయ ధృవీకరణ పత్రం వంటివి సిద్ధంగా ఉంచుకోవచ్చు. అయితే ఇందులో ఏ డాక్యుమెంట్లు తప్పనిసరి అనేది ప్రభుత్వం విడుదల చేసే అధికారిక నోటిఫికేషన్లోనే స్పష్టమవుతుంది. కాబట్టి అప్లికేషన్ ప్రారంభమయ్యే ముందు తెలియని వెబ్సైట్లలో వ్యక్తిగత వివరాలు ఇవ్వకుండా ప్రభుత్వం ప్రకటించే అధికారిక మార్గంలోనే దరఖాస్తు చేసుకోవాలి. కాబట్టి అర్హత ఉన్న మహిళలు అవసరమైన ప్రాథమిక పత్రాలను సిద్ధంగా ఉంచుకొని అధికారిక అప్డేట్ కోసం వేచి ఉండండి. మరి మీరు ఏమనుకుంటున్నారు? ఆడబిడ్డ నిధిలో ఆలస్యమైన మొత్తాన్ని కలిపి ఒకేసారి 18,000 రూపాయలు ఇవ్వాలని అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో చెప్పండి. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.